గురుగారు మనం పెద్దలు చెప్తుంటారు ఇంట్లో ఏదైనా గాజు గ్లాసుకి సంబంధించిన వస్తువులు కానీ వేరే ఏదైనా పగిలితే అది ఉంచకూడదు, అద్దం కూడా ఉంచుకోకూడదు అని అంటుంటారు. ఎందుకు గురుగారు నిజంగానే ఉంచకూడదు అంటారా? ఉంచుతారా మరి అట్లా చెప్పండి. ఫోన్ పై ఉన్నటువంటి స్క్రీన్ గార్డ్ పగిలితేనే నామూషి అనిపిస్తుంది, మంచిది కాదు అనిపిస్తుంది, తీసేయాలనిపిస్తుంది. ఎస్ఆర్ నో? అవునవును. పగిలినటువంటి అద్దంలో ముఖం చూసుకోవడము అనేటువంటిది మహాదరిద్రము. ఒక మిర్రర్ అనేటువంటిది మన ఇంట్లో ఉండేటువంటి ఒక వాస్తురీత్యా ఉండేటువంటి ఒక ఎనర్జీని ఫామ్ చేస్తుంది. అది ఓకే. మిర్రర్ అనేది నేను అధికంగా చెప్తూ ఉంటా, వాస్తురీత్యా ఇది బాగాలేదు అది బాగాలేదు అంటే బాబు పలానా 4x4 కానీ 6x5 కానీ సైజులు చెప్తాను నేను, వారి జాతక రీత్యా వారి పరిస్థితి రీత్యా. సో ఆ సైజులో ఉండేటువంటి మిర్రర్స్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఉత్తరం మొత్తం బ్లాక్ అయిపోతే అక్కడ ఒక మిర్రర్ పెట్టండి. ఓకే. ఇలాంటివి కొన్ని సజెషన్ చేస్తూ ఉంటాయి. పగిలినవి అక్కడ పెడితే ఎట్లా ఉంటుంది? ఇక పగిలిపోయినటువంటి వస్తువులు ఉండడం ద్వారా జ్యేష్ఠాదేవి ఇంట్లోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. చిరిగిపోయిన వస్త్రాలు మనం ధరిస్తామా? ధరించకూడదు. మహాదరిద్రము. శుక్రుడు అద్దం అంటేనే శుక్రుడు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో వెళ్తే పెద్ద పెద్ద మిర్రర్స్ ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది. దాన్ని అడుగు పెట్టగానే అసలు ఎటు చూసినా ఆ లైటింగ్స్, ఆ పరిస్థితి పిచ్చి లేచిపోతుంది. దట్స్ కాల్ శుక్రుడు. శుక్రుడు అంటే ఏనుగు యొక్క పాదం. ఏనుగు యొక్క పాదం అంటే ఏంది? మహా ఐశ్వర్యం. అలాంటి అద్దాన్ని మనం పగలగొట్టడము లేదా పగిలింది అని అనుకోవడము చాలా, పగిలినటువంటి దాన్ని ఉంచుకోన్నా మనకు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఓకే. అద్దం అనేది చాలా అద్భుతం. ఇది మీ జీవితంలో ఇది బాగా గమనించుకోండి. సో కొందరు చిరిగిపోయాయని చెప్పి వస్త్రాలు, చిన్నగా అయిపోయాయని చెప్పి వస్త్రాలను డోర్ మ్యాట్ లాగానో కింద వేసి తుడుస్తూ ఉంటారు. సో దీనివల్ల చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. బయట ఎక్కడెక్కడో తిరిగి చెప్పులను ఇంటి ముందు వదిలేసి ఇంట్లోకి వెళ్ళి డైరెక్ట్ బెడ్ మీద పడుకుంటారు, కాళ్ళు కూడా కడుక్కోరు. దీనివల్ల విపరీతమైనటువంటి ప్రేత దోషం కలుగుతుంది. ఓకే. సో ఇలాంటివి ఎన్నో ఉంటాయి, చెయ్యకూడదు. శుక్రుడు అంటే ఒక అద్భుతం. ఒక లగ్జరీ లైఫ్ పొందాలి అంటే ఇవి ఉండకూడదు. పగిలినటువంటి దేవతకు సంబంధించినటువంటి చిత్రపటాలు ఉన్నప్పటికీ కూడా అవి ఇంట్లోనే బాగు చేయించి పెట్టుకోవాలి. ఓకే. పగిలిందని కొత్తవి తెచ్చుకొని దీన్ని బయట వారేయద్దు. అలాగే మనం వేసుకున్న బట్టలు ఆల్రెడీ వాడినవి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అని అంటుంటారు. అంటే అలా ఇవ్వడం వల్ల మన ఇంట్లో ఏదో ధనం తరిగిపోతుంది, వెళ్ళిపోతుంది అని కొన్ని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నమ్మొచ్చు గురుగారు? బట్టలు అంటేనే శుక్రుడు, శుక్రుని యొక్క ఎనర్జీ. ఓకే. ఒక లగ్జరీగా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ తయారైతే అందరి చూపు వారి మీదనే ఉంటుంది. అవునా కాదా? సో అలాంటి బట్టలను మనము పొట్టిగా అయ్యాయనో చిరిగిపోయాయనో ఇంట్లో పని వాళ్ళకో ఇంటి బయట ఉండేటువంటి వాచ్మెన్ పిల్లలకో ఇచ్చే క్రమంలో చక్కగా వాటిని పిండి వాష్ చేసి కృతజ్ఞతాభావంతో, ఇవి నేను ఏదో ఇస్తున్నాను అనేటువంటి అహంకారంతో కాకుండా చక్కగా బీ స్మైల్. ఆ బట్టలల్లో అమ్మవారు ఉన్నది అని మీరు ఊహించుకోవాలి ఫస్ట్. ఆ బట్టలల్లో అమ్మవారు ఉంది అనుకొని చక్కగా పిండి ఐరన్ చేసి నేను ఎనర్జీని మీకు ఇస్తున్నాను. ఒకవేళ అలా పిండకుండా లోపల దాచిపెట్టి ఎప్పుడో ఒక నెల సంవత్సరం దాచిపెట్టి అట్నే తీసి వారికి వారేస్తే ధర్మం కాదు, అది మహాదరిద్రం. బట్టలను పిండాలి, ఒకవేళ చిరిగితే కుట్టివ్వాలి, కుట్టి చక్కగా పిండి వాష్ చేసి ఐరన్ చేసి కుదిరితే స్ప్రే కొట్టి ఇస్తే ఓకే, ఇక దాని ఫీల్ వేరు. అది తీసుకునేవాడు కూడా ఎంతో సంతోషపడతాడు. అద్భుతమైనటువంటి దీవెనార్తి ఉంటుంది మనకు, వాడు దీవిస్తాడు. దానివల్ల 10 మెట్లు పైకి వెళ్ళిపోతాం. ఓకే, అంతే. ఓకే గురువు. ఓకే, ధన్యవాదాలు గురువు.